రోగాలు అంటారు, ఏమంటారు చెప్పండి. ఓకే, మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఒక్క విషయం మాట్లాడుకుందాం. స్టేట్ ఓన్ ఇన్కమ్ అంటే రాష్ట్రం సొంతగా సంపాదించుకున్న ఇన్కమ్, రాష్ట్రం సొంతగా సంపాదించుకున్న ఇన్కమ్ ప్రకారం చూస్తే 2024 జూన్లో మీరు మాకు అధికారం అప్పగించేసి వెళ్ళిపోయిన టైం నుంచి మొన్న మార్చి పూర్తయిన దాకా ఈ 10 నెలల్లో, ఇంకా చెప్పాలంటే ఏప్రిల్ మేలో మీరే అధికారంలో ఉన్నారు, 6 నెలలు కూడా వేసుకుంటే మేము దాదాపు మీకంటే 10,000 కోట్ల రూపాయలు ఎక్కువ సంపాదించాం. 10,000 కోట్ల రూపాయలు మీకంటే ఎక్కువ సంపాదించాం. యూ కెన్ చెక్, మీరు ఇచ్చిన క్యాగ్ రిపోర్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. స్టేట్ ఓన్ ఇన్కంలో ఏమేమి వస్తాయంటే బహుశా మీరు ఆయన రాయిచ్చుంటారు, మీరు పెద్ద చూసుండ్రా అవన్నీ. ట్యాక్స్ రెవెన్యూలు ఏమొస్తుంటే జిఎస్టీలు వస్తాయి, స్టాంప్సు, ల్యాండ్ రెవెన్యూ, సేల్స్ ట్యాక్సు, ఎక్సైజు, స్టేట్ షేర్ ఆఫ్ యూనియన్ ట్యాక్సెస్, ఇవన్నీ రాష్ట్ర సొంత ఆదాయంలో వస్తాయి. ఇది మీరున్న 23-24 మార్చి దాకా మీరున్న టైంకి 131,632 కోట్లు, 131,632 కోట్లు. ఈ 12 నెలల్లో మేము ఉన్నది యాక్చువల్ 10 నెలలే, మీరు 2 నెలలు కూడా ఇంకేం చేయలేం కదా, అక్కడ ఏమి ఇన్కమ్ లేకపోయినా తీసుకోవాల్సి వచ్చింది మాకు. 141,515 కోట్లు అంటే దాదాపు 10,000, దాదాపు కాదు కరెక్ట్గా 10,000 కోట్ల రూపాయలు మీకంటే ఎక్కువ సంపాదించాం. ఏ బేసిస్ మీద మా ఆర్థిక నిర్వహణ బాగాలేదంటున్నారో మాకు అర్థమే కావట్లేదు. మీరు ఒక్కసారి మీరు ఇచ్చిన క్యాగ్ రిపోర్ట్లు, ఒక్కసారి క్యాగ్ రిపోర్ట్ని చూసుకోండి దయచేసి. ఆ సోమయాజులు గారి కొడుకు ఇచ్చింది ఇష్టం వచ్చిన చదివేయకండి, దాన్ని బేస్ చేసుకొని రాయకండి. మీకేమైనా తెలిస్తే, అర్థమైతే, నిజంగా ఆర్థిక నిపుణులు ఎవరు ఉంటే వాళ్ళని సంప్రదించి రాయండి. మీకంటే గత సంవత్సరంతో పోలిస్తే మేము వచ్చిన 10 నెలల్లో మేము 10,000 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం సంపాదించింది వాస్తవం. ఫ్రమ్ 1,31,000 చేంజ్ క్రోర్స్ టు వీ హ్యావ్ కమ్ టు 1,41,000 చేంజ్ క్రోర్స్. ఇది వాస్తవం. అప్పులు మీరు మీ యొక్క లాస్ట్ సంవత్సరంలో 61,789 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. మేము అధికారంకి వచ్చిన 10 నెలలు, ఆ 2 నెలలు కూడా ఆర్థిక సంవత్సరంలోకి వస్తుంది కాబట్టి లాస్ట్ ఏప్రిల్ మే తప్పదు కాబట్టి మొత్తం అప్పు మేము చేసింది 81,615 కోట్లు. 81,000 అంటే మీకంటే 20,000 కోట్లు అప్పు చేశామని గర్వంగా చెప్పారు. మీరు ఏదో కనిపెట్టేటట్టు కొండందో ఏదో కనిపెట్టినట్టు చెప్పారు. మర్చిపోయింది ఏంటంటే మీరు ఏప్రిల్ మే నెల ఆఫ్ 2024 అంటే అధికారం చివరి 2 నెలల్లో మీరు 22,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. పోతూ మనం ఎట్టా అధికారం రాము కదా, ఎంత అయితే అంత చేసేస్తామని 2 నెలల్లో 22,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఆ 22,000 కోట్లు మా దాంట్లో నుంచి తీసేస్తే ఈసారి మీకంటే అప్పులు తక్కువ ఉన్నాయి. 81,000 క్రోర్స్ తీశారు అప్పుల్లో. మీరు పోతూ 2 నెలల్లో చేసిన 22,000 కోట్ల రూపాయలు అప్పులు తీసేస్తే ఎంత వస్తుంది? మీరు బాగా అన్నింటిలో ఫస్ట్ క్లాస్ స్టూడెంటే కదా, కనీసం మీకు దాని సబ్ట్రాక్షన్లు, అడిషన్లు దాన్ని తెలుసుంటాయి కదా. మీరు 2 నెలల్లో 22,000 కోట్లు అప్పు చేస్తే జూన్ 12 తర్వాత వచ్చిన మేము 60,000 కోట్లు చేసాం. అంటే మీరు గత సంవత్సరం ఎంత చేశారో మేము అంతే చేసాం. కానీ మీకంటే బకాయిలు 25,000 కోట్ల రూపాయలు ఎక్కువ తెచ్చాం. వస్తా ఒక్కొక్కటి చెప్తా. మీరేం చెప్పారంటే గత 5 సంవత్సరాల్లో మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. ఒకసారి మీకు అర్థమైతే ఇంకొకసారి ట్వీట్ పెట్టండి. ది టీడీపీ గవర్నమెంట్ హ్యాస్ అవైల్డ్ అ డెట్ which is equivalent to 44% of the total debt of వైసీపీ గవర్నమెంట్. అంటే మాకు అర్థమైంది ఏంటంటే మీరు రాసింది 1 సంవత్సరంలో మేము చేసిన అప్పులంట, మీరు 5 సంవత్సరాల్లో చేసిన అప్పుల్లో 44% మేము 1 సంవత్సరంలో చేసామంట. ఈ 44% ఎక్కడి నుంచి వచ్చిందో మాకైతే అర్థమే కావట్లేదు. మీరు ఆర్బీఐ ద్వారా 5 సంవత్సరాల్లో చేసినప్పే 2,48,000 కోట్ల రూపాయలు. మీరు 5 సంవత్సరాలు బాగా చూసుకొని లెక్కలు, నేనేమి ఏమంటారు వేరే లెక్కలేదు, ఇదేమి మీరు 5 సంవత్సరాలు మరి ఏమంటారు దాచిపెట్టేసిన లెక్కలు కాదు, కాగిచ్చిన లెక్కలే. 2,48,000 కోట్ల రూపాయలు మీరు 5 సంవత్సరాల్లో అప్పులు చేశారు. మీరు ఇచ్చిన 2 నెలల్లో వేసుకుంటే కూడా మేము 81,000 క్రోర్స్, మీరు 2 మంత్స్లో 21,000 క్రోర్స్ చేసిపోతే మిగతా 10 నెలల్లో మేము 60,000 కోట్లు చేసాం. ఈ 44% ఎక్కడి నుంచి వచ్చింది? 2,48,000 కోట్లలో 61,000 44% అవుతుందా?
ఏం లెక్కలో ఏంటి ఇంకొకసారి చూసుకోండి. మాకైతే అర్థం కాలేదు. మీ బ్రహ్మాండమైన ఆర్థికవేత్తలు ఇట్లాంటి ఏమో తిమ్మిని మమ్మిని చేసే ఆర్థిక ఇదంతా మీకు బాగొచ్చు కదా, ఒక్కసారి చూసుకోండి సార్. ఇది కేవలం ఆర్బీఐ ద్వారా చేసిన అప్పు మాత్రమే సుమా. మీరు కార్పొరేషన్ ద్వారా ఇంకొక 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వ డిపార్ట్మెంట్లోని డబ్బుల్ని ఏపీఎస్ఎఫ్సికి మార్చుకునేసి దాన్ని మీ గవర్నమెంట్కి వాడేసుకున్నారు. ఇవన్నీ నేను చెప్పటంలా, అవన్నీ చెప్తే మీ దాదాపు 4,74,000 కోట్ల రూపాయలు మించి చేశారు. సో ఈ 44% ఎట్టొచ్చిందో ఒకసారి ట్వీట్లు ఇచ్చే ముందు ఆలోచించుకొని చూడండి సార్. ఓకే, మేము